నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ రూపము మూర్ఖుల మదిలో జయంగనలేరా మూర్ఖుల మదిలో జయంగనలేరా హే పరమేశ ఎటు చూచిననే నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ
చల్లగా వర్తే మన మహాబు మహామంత్రి లేడీ సభా మందిరానికి చేరవచ్చడానికి కావచ్చింది నేనెవరు నా పల్లె పట్టినప్పుడు గోత్రనామ దేవునికి తెలిసి ఉన్నవా అలాగే తెలుపుతాను అలాగే రామచంద్రకోట 3 కొండలైన ముఖ్యమైన కోట 4 కొండలు కూడా నడుమచెంచుకోట 7 కొండలైన కోట 12 కొండలైన పవిత్రకోట అవునయ్యా ఎల్లవేళ రణమంటుంది మంత్రి మా రామచంద్రకోట అవును చెప్పు ఆ ముక్కు లెక్క పుట్టలంటే ఏం చేయలేదు ఈ పుట్టాలలో రెడ్డి రాజువారు ఉండాలంటే ఏం చేయాల తక్కువ జాతి వాళ్ళు ఉండకూడదు మా కులంలో పుడితే అట్లా వస్తాయి అబ్బా మహామంత్రి ఆ ముక్కులకి వెళ్ళప్ప రవి కాదు ఈ రాజ్యాలకి వెళ్ళప్ప అనుకుంటే రాజ్యాలకి మహామంత్రి అబ్బా అది కాక ఇంకులు తెలుపుతాను ఆలోచించమరా ఏమి చెప్పా చెప్పు నువ్వేం చెప్పినావు అదే చెప్పినావా మాది దక్షిణ దేశం రామచంద్రకోట అవును రామచంద్రకోట ఏలుతున్నాడు నా తండ్రి అవును ఎవరురా భూపతిరాజు ఎవరంటే నీకు చిన్నగా చెప్తే ఇది రాజు ఎవరు ఏ కథ కాదు నీకు చెప్తా తెలంగాణ మహామంత్రి అవును భూపతిరాజు పూజేమో మాకు తల్లిదండ్రులు భూపతిరాజు కొడుకులు
అంటారు? మర్యాద ఉండదా? మీ నాయన పేరు పుట్టప్ప కదా? పుట్టప్ప కాదురా, పట్టప్ప కాదురా. అవునులే. సూర్యచంద్రుడు. అవును. చంద్రుడు. సూర్యచంద్రుడి పేరు చెప్పగా అవును చుక్కలు చాలా 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 రాను రాను అన్ని చింతమాలు చెట్లు వీలయ్యా జోరు తీసుకోవచ్చు. చింతకాయలు కాదు రాలేదు. మా అన్నగారి పేరు చెప్తే రాజ్యమే గత 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 భూకంపాలు వస్తాయిరా. ఎప్పుడు కాదు చంద్రచంద్రుడి పేరు చెప్పిన దండు ఒక్కసారిగా కూలిపోతారు. కూలేదు కాదురా, మా పేరు పరాక్రమం అటువంటిది. అయ్యా మహామంత్రి అది కాక ఎప్పుడు తెలుపుతాను ఆలోచించబడా ప్రభు. వాళ్ళ కొట్టుకోవచ్చంటే రాజువాడిని ఎదిరించేంత మనగాలని ఎవరురా మీరు తింటే మా దగ్గరకు వచ్చింటే మీరు పంచాయతీ వేసి కలిపేయండి. ఫోన్ చేసి ఫోన్ చెప్పు నువ్వు రావాలా బయట కలర్ రావాలరా. అప్పుడు అప్పుడు ఆ సీతమ్మ తల్లి అడవులకి వెళ్ళిపోతాంటే సీతలంకాయలు తెచ్చి మా వదిన ఏం పేరురా రామాయమ్మ పేరు చెప్తే రాజ్యం మీద గత 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 వణుకునరా. చలికాలం కదా, చలికాలం అంటే మా రాజ్యంలో అటువంటి కౌశ పరాక్రమంతో ఉండేది. నువ్వా అక్కడే సభాష పనులా అది వేసుకున్నారా. లక్ష్మీదేవి పేరు చెప్పగా రాజ్యమే వణుకుంటురా మహామంత్రి. అదును కాక ఇంత తొందరగా కదా ఎవరురా పూలు పెట్టుకుని తింటానేమా ఊరికే నా రాజ్యాలు తిరిగి తిరిగి వాడిని ఊరికి గబ్బు పట్టించేసా. ఆయన కమ్మకమ్మరాలన్నీ పెట్టుకొని మనకు తెచ్చింటే వాళ్ళు పెట్టుకున్నారు. ఉండి రాజ్యాల్లో బాగా అప్పుడు అప్పుడు అది కాక మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండొచ్చు. రాజకీయ లోపం చెప్పడం మెల్ల సూచన రప్పించినాడని చెప్తాను. అప్పుడు నువ్వు వాటి వాళ్ళని చెప్పినా లేదు నీకు కట్టరాదని. నాకు రాదని కాదురా, మాతో యుద్ధాలు చేయలేక చేత కాకపోతే చేతగాని రాజ్యం. అప్పుడు సూచన రాదు అంత తొందరగా మీరు పిలిపించారు ప్రభు. ఎక్కడైనా వాళ్ళు ఆచారములు కొలువ చేసి అతి తొందరగా మిమ్మల్ని పరుగు నప్పినాడు. మీరు వల్ల నువ్వు